ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదర్శ రైతు స్వర్గీయ పోల్నాటి సత్యనారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన కుటుంబ సభ్యులు, శ్రీనివాసపురం అక్కంపేట గ్రామ పెద్దలు. జంగారెడ్డిగూడెం నిమ్మకాయల మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన పెనుమర్తి సురేష్, హాజరైన పట్టణ ప్రముఖులు. తూర్పుగోదావరి జిల్లాలో పలు గ్రామాల్లో సంచరిస్తున్న పెద్ద పులిని నిర్బంధించేందుకు ప్రయత్నం చేస్తున్న అధికారులు. భారతీయ మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కిడ్స్ విద్యార్థులకు పురస్కారాలు, పాల్గొన్న యాజమాన్యం. బుట్టాయిగూడెం ఎస్పీ బాలుర వసతి గృహం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టొద్దు అంటూ పీడీఎస్యు ఆందోళన. అదిగో పులి ఇదిగో పులి అంటూ తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన పెద్ద పులిని నిర్బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. పలు ప్రాంతాలలో సంచరిస్తున్న పెద్ద పులిని చూసేందుకు వస్తున్న ప్రజలను సైతం కట్టడి చేసేందుకు పోలీసులు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు చర్యలు తీసుకున్నారు. పొలాల వెంబడి జన సంచారంలోకి వస్తున్న పెద్ద పులిని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. తన సొంత స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో వెళ్తున్న పులి సంచారం ఉభయ గోదావరి జిల్లాలో సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం కావడిగుంట్లలో ప్రత్యక్షమైన పెద్ద పులి 2 వారాలుగా ఆంధ్రాలలోని ఉభయ గోదావరి జిల్లాలో సంచరిస్తోంది. మొదట దారి తప్పి వచ్చిన పెద్ద పులి తిరుగు ప్రయాణంలో ఉందని అంచనా వేసిన అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దారి పొడవునా పశువులపై దాడి చేస్తూ సంచరిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు మనుషులపై దాడి చేయకుండా కేవలం పశువులపై దాడి చేస్తూ సంచరిస్తున్న పెద్ద పులిని నిర్బంధించేందుకు అనుమతులు రావడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎట్టి పరిస్థితులలోనూ పెద్ద పులిని నిర్బంధించి అడవిలో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. గత 2 రోజులుగా ట్రాప్ కెమెరాలకు చెక్కకుండా ఊహించని ప్రాంతాలకు పులి సంచారం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. జనావాసాల్లో సంచరిస్తున్న పెద్ద పులి వయసు 3 సంవత్సరాల పైనే ఉండవచ్చని భావిస్తున్నారు. జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు భారతీయ మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పంది పోతురాజు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో విజయభవ పేరుతో 10వ తరగతి నుండి ఎల్కేజీ వరకు గల విద్యార్థులలో వారి తరగతి గదులలో ముందంజలో నిలిచిన 18 మంది చిన్నారులకు మెడల్స్ ను అందజేశారు. పర్యావరణ ఆవశ్యకత గురించి తెలియజేస్తూ మొక్కను బహుకరించి వారి తల్లిదండ్రులకు సత్కారం చేశారు. వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులకు సైతం ఆత్మీయ సత్కారాలు చేశారు. గురువారం మధ్యాహ్నం కిడ్స్ పాఠశాల డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత వైమానిక దళ కమాండర్ గెడా కళ్యాణ చక్రవర్తి పాల్గొని స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ కోరా నాగేశ్వరరావు స్వాగతోపన్యాసం చేస్తూ పోతురాజు భారతీయ మైత్రి ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం విజయభవ కార్యక్రమం నిర్వహించి 15 సంవత్సరాలుగా చిన్నారులలో స్ఫూర్తిని నింపడం ఆదర్శమని, విద్యార్థి దశలో రాణింపుకు దక్కే గుర్తింపు మరింత శక్తిని విద్యార్థులకు అందిస్తుందని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత వైమానిక దళ కమాండర్ గెడా కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ తమ స్వగ్రామం కోయిలగూడ మండలం దిప్పకాయలపాడు కాగా రైతు కుటుంబంలో జన్మించి సైనికుడు అవ్వాలన్న తమ లక్ష్యానికి తమ తల్లిదండ్రులు గెడా సుబ్బారావు, పద్మజారాణి ఇచ్చిన తోడ్పాటు వల్ల దేశానికి సేవను అందించగలిగే అవకాశాన్ని ఇచ్చిందని, విద్యార్థి దశలో సవాళ్లు, ఒత్తిళ్లు ఉండవని, ప్రశాంతంగా చదువు, శరీరానికి తగినంత వ్యాయామం నేర్చుకోవాలన్న తపన, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యమని, దేశమాతను మర్చిపోవడం పౌరునిగా మరణించడమేనని అన్నారు. వ్యాఖ్యాతగా కేఎల్ఎన్ ధనకుమార్ వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పంది పోతురాజు మాట్లాడుతూ విద్యార్థి దశలో ప్రతిభను ప్రోత్సహించడం, వారిలో మరింత ప్రేరణతో పాటు విద్యార్థిలో వెనుకబడ్డ వారిని స్ఫూర్తిని అందించడం లక్ష్యం కాగా, తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా చిన్నారులకు వారి ఎదుగుదలలో తల్లిదండ్రుల కృషిని తెలియజెప్పడం, మొక్క పంపిణీ, పర్యావరణ ఆవశ్యకత ఆచరణలో చూపడం తమ ఉద్దేశ్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి తమ మిత్రులు కొయిలగూడెంకు చెందిన సాయి గురు అబ్బదాసుల సూరిబాబు జ్ఞాపకార్థం వారి కుమారుడు లోకేష్ దుర్గాభరత్, శరత్ భూషణ్లతో పాటు కుటుంబం వెన్నుదన్నుగా నిలిచారని, సహకరించిన కిడ్స్ యాజమాన్యం కోరా నాగేశ్వరరావు, రేవతిరాణి దంపతులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నాయకులు చిట్రోజు తాతాజీ విద్యావశ్యకతను వివరించారు. ఆదర్శ రైతు దల్లి రామాంజనేరెడ్డి మాట్లాడుతూ విద్య ఇచ్చే వెలుగు చిన్నారులు తమ నిర్లక్ష్యంతో అందుకోవడంలో విఫలం కాకుండా ఉండే రీతిలో
ప్రోత్సహించే మహోన్నత లక్ష్యం భారతీయ మైత్రి ఫౌండేషన్ ద్వారా పోతురాజు వ్యక్తిగతంగా చేస్తున్న కృషి ఆదర్శమని అన్నారు. మానవతా ప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న 18 మంది వ్యక్తులు, సంస్థలను సత్కరించారు. అందరికీ నమస్కారం. మైత్రి ఫౌండేషన్ ద్వారా మన కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసిన పెద్దలకి, తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులకి, బంధువులకి, హితువులకి మించి ఈ కార్యక్రమానికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఏ మంచి కార్యక్రమం సమాజానికి అవసరమైన ఆ వేదికని ఉపయోగించుకోండి అని చెప్పినటువంటి కోరా నాగేశ్వరరావు, రేవతిరాణి దంపతులకి ఇద్దరికి కూడా ముందుగా మనందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మైత్రి అంటే స్నేహం. ఎవరికి స్నేహం? ఎవరితో స్నేహం? సమాజం మంచి చెయ్యాలి అనేటువంటి, సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరితోటి స్నేహం కలుపుతుంది ఈ మైత్రి. అదే ఇందులో ఉన్నటువంటి లక్ష్యం, ఆలోచన కూడా అదే. కారణం ఏంటంటే ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే అనేక పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించినటువంటి చిన్నారులకి ప్రోత్సాహాన్ని అందించడం అంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచి మార్గంలో, ఇంటర్మీడియట్ తర్వాతే కదా ఏ మనిషి అయినా ఒక గోల్ ఎన్నుకునేది, అక్కడ తప్పటడుగు పడకుండా ముందుకెళ్ళటం కోసం ఇచ్చేటువంటి ఒక వెన్ను తన్ను, ఒక రకంగా వాళ్ళకి ఈ ఏదైతే ఈ ప్రోత్సాహం 10 మందిలో పెద్దల సమక్షంలో ఇచ్చేటువంటి గౌరవం ఏదైతే ఉందో, రేపొద్దున ఏదైనా తప్పటడుగు పడాలి అన్నప్పుడు ఇది గుర్తుకొచ్చి వాళ్ళు మంచి వైపుగా వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసిందే ఈ మైత్రి ఫౌండేషన్. దీనికి ప్రధానంగా పోతురాజు గారు, ఆయన సాయి సేవకు, సమాజానికి ఎంత చేయాలో అంత చేయగలిగిన ఈ వయసులో కూడా నిజానికి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఆయన పడుతున్నటువంటి శ్రమ, చేస్తున్నట్టు శ్రద్ధ అభినందనీయం. దేశం పట్ల గాఢమైన ప్రేమ, దేశ రక్షణ పట్ల ఆయనకున్న దృఢ సంకల్పం ఆయనను భారత వాయుసేనకు వింగ్ కమాండర్ చేశాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ కి పచ్చల పథకంలా భాసిల్లేటువంటి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని డిప్పకాయలపాడు ఈ చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన ప్రస్థాన దేశంలోని 28 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలే కాక విదేశాలలో సైతం దేశ ప్రతిష్టను ఇనుమడింపు చేస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన వీర జవాన్ మన కళ్యాణ చక్రవర్తి గారు. సభకు నమస్కారం అండి. మీరు నా గురించి చాలా ఎక్కువ చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ సభకు వచ్చేసిన పెద్దలకి, సభని వేదికను అలంకరించిన పెద్దలకి, వచ్చిన తల్లిదండ్రులకి, పెద్దలకి, పిల్లలకి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఏరోనాటికల్ ఇంజనీర్ని. నా పదవి ర్యాంక్ వచ్చేసి వింగ్ కమాండర్. చాలా మందికి మేజర్ చంద్రకాంత్, మేజర్ సాబ్ ఇలాంటి పేర్లు వినే ఉంటారు మీరు. సో అలాగే ఎయిర్ ఫోర్స్ లోను, నేవీలోను కూడా త్రివిధ దళాల్లోనూ ఒక దళం, మన భారతీయ ఆకాశ గగన తలాన్ని, మన భారతదేశాన్ని కాపాడి పై నుంచి ఎవరిని రానివ్వకుండా మనల్ని కాపాడటానికి వాడే వన్ ఆఫ్ ద ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అందులో నేను కొంచెం ఆధ్యాత్మిక చింతన మధ్యలో పరిచయం అయింది. భగవద్గీత ఇలాంటివన్నీ చదవటం వలన అరే మన భారతదేశం ఎంత గొప్పదైనప్పుడు నేను బయటకు వెళ్ళి వాళ్ళ కోసం నేను పనిచేయాల్సిన అవసరం ఏంటి అనే ఒక ఆలోచనతో మా నాన్నగారు నన్ను బలవంతంగా నన్ను బయటకు పంపిస్తానికి ప్రయత్నించినా కానీ నాకు స్కాలర్షిప్ వచ్చింది. చెప్తే కానీ నన్ను ఎక్కడ పంపిస్తారమ్మో అని చెప్పి అది చింపేశాను. నేను నిజం చెప్తున్నాను. నేను గనక ఆ రోజు నేను ఊళ్ళోనే ఉండుంటే గనక ఇంకో రకంగా ఉండేది కదా. ఆ రోజు మా నాన్నగారి యొక్క ప్రోద్బలంతో నేను బయటకు వెళ్తాం అయితే ఏంటి, సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉండగా ఎయిర్ ఫోర్స్ కే అప్లై చేసి ఎయిర్ ఫోర్స్ లో చేయాలి, దేశానికి సేవ చేయాలి. ఈ బీజం ఈ రోజు నాటింది కాదు. బయట ప్రపంచం చాలా పెద్ద, చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లల్లోనూ ఒక కసి ఉంటది, ఒక క్రమశిక్షణ ఉంటది, వాళ్ళ యొక్క మోరల్ కాంపస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏది చేస్తే మా సమాజానికి మంచిది, ఏది చేస్తే గనక దానివల్ల హాని కలుగుద్ది, ఇలాంటివన్నీ మీ పిల్లలకి బాగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి వచ్చిన పిల్లలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కోయిలగూడెం మండలం అంకలగూడెంకు చెందిన దండాబత్తుల పద్మావతి దంపతులు
అమ్మవారి వెండి చీర తయారీకి 10,116 రూపాయలు సమర్పించారు. మల్లెమడుగుల అన్నపూర్ణ పుట్టినరోజు సందర్భంగా సుమారు 200 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని అన్నారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి వెండి చీర తయారీకి వెండి రూపంలోనూ ధన రూపంలోనూ వెండి వస్తువులు సమర్పించి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, గాలి నూకరాజు, రొంగల పుల్లయ్య, నూకారపు లోవా, చింతకాయ అచ్చిరాజు, కురుపూరి రాంబాబు తదితర పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, బాలదుర్గ లలిత పారాయణ మండలి సభ్యులు, సేవా బృందాల సభ్యులు పాల్గొన్నట్లు ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలియజేశారు. అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే పంచహారతులు, కుంభహారతి, నాగహారతి, నక్షత్రహారతి ప్రతిరోజు కూడా సాయంత్రం 6:45 అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పంచహారతలు అనేవి కూడా జరుగుతున్నాయి. ప్రతి రోజు కూడా శుక్రవారం ఉదయం 10 గంటలకే మరియు సాయంత్రం 6:45 కూడా 2 సార్లు హారతలు అవ్వడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి మనం వెండి చీర చేయాలనే సంకల్పం ఆలయ కమిటీ తరఫున సంకల్పించుకున్నాము. దీంట్లో భాగంగానే ప్రతి భక్తుడు కూడా అమ్మవారికి ధన రూపంలో గాని వెండి రూపంలో గాని అమ్మవారికి మీరు రేపు ఉగాదికి అమ్మవారికి చీర తయారీలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. శ్రీచక్ర సహిత నవదుర్గా స్వరూపిణి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈ రోజు మాఘ శుక్రవారం పంచమి విశేషంగా అమ్మవారికి ప్రాతకాలం నందున భక్తులందరి చేత షోడశ ఉపచార పూజలు చేయడం జరిగి ఉన్నది. అలాగే శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి శుక్రవారం విశేషంగా పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉంది. అలాగే అమ్మవారికి విశేషంగా ఏకాదశ హారతులు ఇవ్వడం విశేషంగా జరిగి ఉంది. అలాగే శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి శుక్రవారం విశేషంగా ఇత్యాది షోడశోపచార పూజలు కార్యక్రమాలు జరిగి ఉన్నవి. శ్రీమాత్రే నమః. ఏలూరు జిల్లా తడకలపూడి ఫైరింగ్ రేంజ్ లో వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ యాన్యువల్ క్రైమ్ మీటింగ్ పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తడకలపూడి ఫైరింగ్ రేంజ్ లో వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ ను నిర్వహించారు. ఈ ఫైరింగ్ ప్రాక్టీస్ కు ముఖ్య అతిథిగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా పాల్గొన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఫైరింగ్ ప్రాక్టీస్ వల్ల పోలీస్ సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, అప్రమత్తత పెరుగుతాయని, అత్యవసర పరిస్థితులలో ఆయుధాల వినియోగంపై పూర్తి అవగాహన కలుగుతుందని అధికారులకు తెలియజేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. శారీరకంగా, మానసికంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, అందుకోసం ఫైరింగ్ ప్రాక్టీస్ ను ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తప్పనిసరిగా వినియోగించుకుని తమ వృత్తిపరమైన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రజా భద్రత దృష్ట్యా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ అధికారులు తెలియజేశారు. ఈ ఫైరింగ్ ప్రాక్టీస్ కు జిల్లాలో అన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఇన్స్పెక్టర్లు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సాంకేతికత, సేంద్రియ ఎరువుల ఉత్పాదన, ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయాలనే పోకడలు ఇప్పుడిప్పుడే కొత్త పుంతలతో వ్యవసాయ సాగు ముందుకు వెళ్తోంది. ఇటువంటి వ్యవసాయ సాగు చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలిచారు స్వర్గీయ పోల్నాటి సత్యనారాయణ. ఆయన మరణించి నేటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన అల్లుడు గుండపు లక్ష్మణరావు, చంద్రకళ దంపతులు శుక్రవారం ఆయన క్షేత్రంలో విగ్రహాన్ని ఆవిష్కరించి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, అక్కంపేట సర్పంచ్ నాగేంద్ర, నొలకాని సూరిబాబు, పోల్నాటి ప్రసాద్, ఉదయ్ కుమార్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, అవకాశాలపై అవగాహన పెంచుకుంటూ నిత్యం వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసిన పోల్నాటి సత్యనారాయణ సేవలను పలువురు వక్తలు గుర్తు చేసుకున్నారు.
నాటి తరంలోనే వ్యవసాయ ఉత్పత్తులతో సిరులు కురిపించి నేటి తరానికి మార్గదర్శకంగా ఉన్న పోల్నాటి సత్యనారాయణ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో ఆనాటి తరాన్ని అప్పట్లో ఆయనతో కలిసి పనిచేసిన కూలీలను కార్మికులను సైతం పిలిచి అన్నదానం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ మెలకువలతో ఉత్తమ సాగు చేసి ఆదర్శంగా నిలిచిన పోల్నాటి సత్యనారాయణ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడంపై సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. కష్టజీవి, నాకు తెలిసినంత వరకు మంచి వ్యవసాయం చేసేవారైనా చక్కగా అసలు వ్యవసాయానికి ఒక శాస్త్రవేత్తలాగా మంచి మంచి కొత్త వరవడిలో వ్యవసాయాన్ని కంటిన్యూ చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని నేను చెప్పగలను. ఎందువల్లంటే అధునాతన పద్ధతుల్లో ట్రాక్టర్లతో కానీ అదేవిధంగా నారుని చేయడంలో క్రాసింగ్ చేయడంలో కానీ చక్కగా చేస్తూ ఒక రైతు శాస్త్రవేత్తలాగా పూర్వకాలం అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కూడా మంచి వ్యవసాయం చేశారు సత్యనారాయణ గారు. ఆయన కృషి వల్ల ఈ రోజు మా ఫ్యామిలీ అంతా ఇలా ఉందని నేను చెప్పగలను. ముఖ్యంగా వాళ్ళ పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే ఈ మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందువల్లంటే ఆస్తులను తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము చూస్తున్నాం ఈ అధునాతన ప్రపంచంలో తల్లిదండ్రులు తాతలు ఇచ్చిన ఆస్తుని ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళని మర్చిపోయే తరుణంలో ఈ టైప్ లో వాళ్ళని చిరస్థాయిగా గుర్తుండిపోయేలాగా ఒక విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషం. అంటే కామన్ గా వాళ్ళ పిల్లలకైతే ఉంటది, కానీ ఆయన లక్ష్మీనారాయణ గారు అంటే ఆయన అల్లుడు గారు అంటే మా బావగారు ఈయన కూడా సహకరిస్తేనే ఆమె చేయగలదు, అలా చేయలేరు. ఏముందిలే మా మామగారు నాకేముందిలే మీ నాన్నగారు నాకు అంత అవసరం ఏంటి అని కూడా అనుకోవచ్చు, ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చు. కానీ ఆయన కూడా ఏంటంటే ఒక విజ్ఞతతో ఈ మంచి కార్యక్రమానికి సహకరించేందుకు ఆయనకి అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరికీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అదేవిధంగా ఈ రోజు ఈ విగ్రహావిష్కరణతో పాటు అన్నదానం అంటే ఇది ఒక డిఫరెంట్ వే. ఏంటంటే ఇంతకుముందు వ్యవసాయంలో ఆయన కష్టపడిన వాళ్ళని ఇది ఒక రాజకీయ కార్యక్రమంలో కాకుండా మంచి పని చేసింది చంద్రకళ గారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ తో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఇంతకు ముందు వర్క్ చేసిన వాళ్ళు అందరినీ కూడా పిలిచారు. ఈ రోజు అంటే సాధారణంగా మర్చిపోతారు పని చేయించుకున్న వాళ్ళని. అంటే ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళని కూడా పిలిచి అదేవిధంగా కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఒక వేదికని ఏర్పాటు చేసి మంచి కార్యక్రమం చేసినందుకు ఆవిడ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆత్మీయ కమిటీ చైర్మన్ అత్యం వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులతో పాటు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తడికలపూడి హైస్కూల్ ఉపాధ్యాయులు సహకరించారు. అత్యం వెంకటేశ్వరరావు మరణించినప్పటికీ ఆయన అవయవాలను దానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఆయన సజీవంగా లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు ఎల్లప్పుడూ నిర్జీవంగా నిలిచే ఉంటాయని పేర్కొన్నారు. మానవతా ఆధ్వర్యంలోనూ ఆయన వ్యక్తిగతంగా చేసిన పలు సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ధ్రువ. నేను శంకర్ నేత్ర చికిత్సాలయం నుంచి మేము వచ్చి ఇక్కడ తడికల్పూడి హై స్కూల్లో స్కూల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మానవతా సంస్థ వాళ్ళు మాకు స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్కూల్ క్యాంప్ అనేది చాలా ముఖ్యంగా జరిగే విషయం అండి. ఎందుకంటే ఈ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చాలా బాగా వచ్చే సమస్య పేరే మయోపియా అండి. ఇదేంటంటే కళ్ళజోడు పవర్ వస్తుందన్నమాట వాళ్ళకి. అది వాళ్ళకి డైరెక్ట్గా తెలియదండి. వాళ్ళు జస్ట్ అదేంటి ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు, సెకండ్ బెంచ్లో కూర్చుని చదివేస్తారు. లాస్ట్ బెంచ్ నుంచి కూడా చదివేటట్టు ఉండాలి. సో అదేంటంటే మనం చెక్ చేసి వాళ్ళకి అదేంటి కళ్ళజోడు పవర్ ఉందని చెప్తేనే వాళ్ళకి తర్వాత వాళ్ళకి 18 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ చూపు అనేది బాగుంటుంది. మన వ్యవసాయాన్ని దెబ్బతీసి రైతాంగానికి తీవ్రంగా నష్టం కలిగించే అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని, మన వ్యవసాయాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో పాల కేంద్రం వద్ద పాడి రైతులు, మొక్కజొన్న రైతులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేశారు. ట్రంప్, మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన వ్యవసాయాన్ని నాశనం చేసే అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్ రావు మాట్లాడుతూ కేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందని విమర్శించారు. ఈ అగ్రిమెంట్ అమలైతే అమెరికా నుండి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పండ్లు, కూరగాయలు తదితర పంటలు, పాలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున మన దేశంలోకి దిగుమతి అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో వ్యవసాయ రంగానికి అక్కడి ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తుందని, మన దేశంలో వ్యవసాయ రంగానికి భారత ప్రభుత్వం 3% మాత్రమే సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. మన దేశ వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులతో పోల్చితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు చాలా చౌక అని అన్నారు. చౌకగా ఉత్పత్తి అయిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఈ ఒప్పందంతో మన దేశంలోకి విచ్చలవిడిగా వస్తాయని అన్నారు. మన రైతాంగం
పండించిన పంటలు అమ్ముకునే దారి లేక దివాలా తీస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. 65% జనాభా ఆధారపడి ఉన్న మన వ్యవసాయ రంగం చతికిలబడుతుందని అన్నారు. దేశంలో 9 కోట్ల మంది పాడి రైతులు దివాలా తీస్తారని అన్నారు. మన దేశంలోకి వచ్చే వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవని అన్నారు. మన దేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపైన 18% పన్నులు అమెరికా విధిస్తుందని చెప్పారు. మన ఎగుమతులు నిలిచిపోతాయని, మన దేశంలోకి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి మన వ్యవసాయం సర్వనాశనం అవుతుందని, అందుకే ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి గుర్రం రాంబాబు, పాల రైతులు, మొక్కజొన్న రైతులు గారపాటి సత్యనారాయణ, మద్దిపాటి వెంకటేశ్వరరావు, భీమడోలు ధర్మరాజు, పోలుకొండ నాగరాజు, పదిలం కృష్ణారావు, వీరవల్లి పండు పాల్గొన్నారు. ఇది చాలా దుర్మార్గమైన ఒప్పందం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి అమెరికాతో జరుగుతున్న వాణిజ్య ఒప్పందం అత్యంత ప్రమాదకరమైన ఒప్పందం. ఈ ఒప్పందం మన దేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే ఒప్పందం అని చెప్పేసి ఆ రకంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఈ దేశంలో అన్ని పంటల రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెళ్ళకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున అనేక తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి మన వ్యవసాయాన్ని, రైతాంగాన్ని రక్షించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి మన దేశంలో ఉన్న రైతాంగం, మన దేశంలో ఉన్న రైతు సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు రైతులు అంటే రైతుల కోసం రైతులు కాదు, ఈ దేశ ప్రజల్ని బ్రతికించే దాంట్లో అగ్రభాగాన్ని ఉన్నటువంటి రైతుల్ని దెబ్బతీస్తే ఈ దేశ ప్రజానీకం అందరూ కూడా దెబ్బతింటారు. అందుకోసమే ఈరోజు ఈ నెలలో 12వ తారీఖున రైతులకు సంబంధించిన, కార్మికులకు సంబంధించిన ఈ దేశంలో వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో రైతులు, కార్మికులు అందరూ కూడా వీటిని వ్యతిరేకిస్తూ ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు అమెరికాకి సంబంధించిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతులందరూ నిరసన కార్యక్రమం ఈరోజు ఈ సమ్మె నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఎమ్నాంపల్లిలో పాల్గొనడం జరిగింది. నేను రైతుగా చెప్తున్నాను, కూరగాయలకి కానీ ఏదైనా పండ్ల పొట్లకి కానీ సరైన ధర రాకపోతే మేము ఇబ్బంది పడుతుంటే ఈ టైంలో మన భారతదేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కూర్చోవడం మాకు చాలా నష్టం కలిగించింది. ఇలా నష్టం కలిగితే మేము తీవ్రంగా దీన్ని ఖండించి భవిష్యత్తు రోజుల్లో ముందు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలను ఇంకా ఉధృతంగా చేసే విధంగా మేము ముందుకు రావాల్సి వస్తుంది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం పట్టణపాలానికి వెళ్లే రహదారిలో వెంచేసి ఉన్న విజయదుర్గాదేవి ఆలయం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఎలికే వెంకటప్పారావు ఆలయ నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా అందజేశారు. ప్రస్తుతం పోల్నాటి చిన్నబాబు ఆలయ వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. ప్రభాకర్ పంతులు పర్యవేక్షణలో అమ్మవారి పూజాది కైంకర్యాలు జరుపుతున్నారు. నెలలో ఒక్క శుక్రవారం భక్తుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాతం ప్రసాద్ కుటుంబీకులు అన్నదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంధం గోపాలకృష్ణ, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, పోల్నాటి రాజు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం అన్నదానం చేసే రోజున సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తో పాటు యాత్ర ప్రసాద్ కుటుంబ సభ్యులను శాలువాతో ఘనంగా సత్కరించారు. మహిళలు అమ్మవారి పారాయణం జరిపించారు. తన పూర్వకాలం నుంచి ఈ ప్రాంతంలో అమ్మవారి ఆలయం ఉన్నట్లు చెబుతున్నారు. అమ్మవారి ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం సైతం ఉన్నట్లు తెలిపారు. అన్నదానానికి, ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇద్దరు కూడా చక్కగా ఈ గుడికి అవేర్నెస్ లో కృషి చేస్తూ ఎంతో ముందుకు తీసుకెళ్తా ట్రై చేస్తున్నారు. అది ముందుకి కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి నెల మొదటి శుక్రవారం అన్నదానం చేద్దామని ఒక తలంపు పెట్టడం జరిగింది. చాలా మంది దాతలు వచ్చి ముందుకు చేస్తున్నారు. ప్రతి నెల కూడా కంపల్సరీ ఆ దుర్గాదేవి దయ వల్ల ఎవరో ఒకరు వచ్చి మేము చేస్తామని చెప్తున్నారు. అన్నదానం చేయడం చాలా మంచిది చంద్రబాబు గారికి కానీ మనకు కానీ. ఎందువల్లంటే మెయిన్ రోడ్ చాలా ఇటు ఫారెస్ట్ లోకి వెళ్తే ఫుడ్ కూడా అనేక సందర్భాలు దొరకని సందర్భం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు మనం యాతం ప్రసాద్ గారు అంటే సుధీర్ వాళ్ళ ఫాదర్ ఈ రోజు అన్నదాత ఈయనకి అన్నదాత సుఖీభవ తెలియజేస్తూ చక్కగా అన్నదానాన్ని కంటిన్యూ చేయడంలో భాగంగా ఎలికే అప్పారావు గారు, మన చంద్రబాబు వీళ్ళందరూ ఏంటంటే ఒక కమిటీకి ఏర్పడి తాతారావు గారు లాంటి పెద్దలను అందరినీ కూడా కలుపుకుని మన ప్రభాకర్ శాస్త్రి గారు ఇక్కడ ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరూ సహకారంతో ఏంటంటే సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ వాళ్ళతోటి ఒక హెల్త్ క్యాంప్ పెడదామని ఒక తలంపు తీసుకురావడం జరిగింది. దానికి మన వాసిరెడ్డి సీన్ గారు ఈ రోజు స్పాన్సర్ చేసి మంత్లీ ఒక శుక్రవారం భోజనం అయితే ఇంకో రోజు హెల్త్ క్యాంప్ పెట్టి
ఉచితంగా మందులే కూడా నేనే ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయనకి ప్రత్యేకంగా దుర్గాదేవి ఆశీస్సు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు మన గంగరాజు గారు గ్రామంలో ఎప్పుడు కూడా నిత్యం ఏదో ఒక దైవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఈ యొక్క మా శ్రీనివాసపురం గ్రామంలో ఈ అమ్మవారు ఎప్పుడో పురాతన అమ్మవారు ఆవిడ స్వయంభూగా వెలిసింది. దాన్ని ఈ పోనాటి చిన్నబాబు గారు ఎంతో కృషి చేసి ఈ యొక్క ఆలయానికి ఎంత వైభవం తీసుకొచ్చారు. కాబట్టి భక్తులంతా కూడా ఇక్కడ ఏమైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా అవుతాయండి. కాబట్టి భక్తులంతా కూడా ఒక్కసారి మా ఆలయానికి విచ్చేసి మీ యొక్క సమస్యలు ఏమంటే వినిపించుకుంటారని కోరుకుంటూ, అలాగే అన్నదాన కార్యక్రమానికి కూడా ఎవరు శక్తానుసారం వాళ్ళు సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి. శ్రీమాత్రే నమః. జై హింద్. సాయిస్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ప్రతి శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమంతో పాటు హెల్త్ క్యాంప్ కూడా జరపడం జరుగుతుంది. స్పాన్సర్షిప్గా సాయిస్ఫూర్తి హాస్పిటల్ తరఫున ఉచితంగా మందులు, షుగర్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్, బీపీ చూడబడును. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం పట్టణ 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి వారి 9వ వార్షికోత్సవం ఈ నెల ఫిబ్రవరి 9 సోమవారం ఉదయం 5 గంటల నుండి ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు సమ్మిళితంగా జరుగుతుందని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణకర్త, వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులతో కూడిన ఉత్సవ కమిటీ ప్రకటించారు. ఈ మేరకు ఇటీవల ఇందిరానగర్ కాలనీ వద్ద అభయాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధిలో 9వ వార్షికోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ప్రముఖులను వలవల తాతాజీతో కూడిన ప్రతినిధి బృందం కలిసి ఆహ్వాన పత్రాలు అందిస్తున్న క్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ను చింతలపూడి క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. వార్షికోత్సవం సందర్భంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వైద్య శిబిరాలు పట్టణ, రూరల్ ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరంలో సేవలను డాక్టర్ శంకు మురళీకృష్ణ, డాక్టర్ వేణు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే జరిపే గుండె సంబంధిత ఉచిత వైద్య పరీక్షలు వినియోగించుకోవాలని డాక్టర్ వేణు కోరారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు చేస్తూ మరి ఎప్పుడు ప్రజల నాయకుడు అనిపించుకునే తాతాజీ మరి ఈసారి కూడా 9th ఉత్సవాలు అక్కడ జరుగుతున్నాయి. నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు
సొసైటీలో మంచి యాక్టివిటీస్ చేయడం ద్వారా మిగతా వాళ్ళకి మోటివేషన్ ఉంటారు. అలాగే మరి అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. మరి ఈ ఒక్క రోజు అయితే February 9th ఉందో మార్నింగ్ 5 నుంచి చూస్తే మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నారు. సాయి స్ఫూర్తి హాస్పిటల్ ద్వారా డాక్టర్ వేణు గారు, ఐ హాస్పిటల్ గౌతమి నేత్రాలయం రాజమండ్రి వారు. సో మెడికల్ సర్వీసెస్ ఐకి సంబంధించి, డెంటల్ సంబంధించి, అలాగే ఇంకా రెగ్యులర్ సర్వీస్ సంబంధించి ఇక్కడ ఆ రోజున మరి ఫ్రీగా చేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఆ యొక్క ఆంజనేయ స్వామి గారి ఆశీర్వాదం తీసుకొని మరి చంద్రపూర్ నియోజకవర్గాన్ని గురించి కూడా మరి మంచి అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటాను. నేను మీ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ 9వ తారీఖున మెగా ఉచిత వైద్య క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. తాతాజీ గారు మరియు వారి టీం ఇలాంటి మహత్తర కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మహత్తర కార్యక్రమాల్లో మన ఈ హాస్పిటల్ తరపున మనం కూడా కొద్దిపాటి సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్. నమస్తే, నేను డాక్టర్ మురళీకృష్ణ. శ్రీ అభయాంజనేయ స్వామి వారి 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ వేడుకల్ని జరుపుతున్న తాతాజీ గారికి నమస్సుమంజలు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ వార్షికోత్సవం జరుగుతుంది. దీంట్లో భాగంగా సాయి స్ఫూర్తి హాస్పిటల్ జంగారెడ్డి వారు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా వైభవంగా జరగాలని ఇలా చేస్తున్నందుకు తాతాజీ గారు వాళ్ళ టీం కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నందు శ్రీ వెంకటేశ్వర లెమన్ మర్చెంట్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గ అధ్యక్షులుగా పెనుమర్తి సురేష్ బాబు, సెక్రటరీగా రాజనాల రవికిరణ్ ప్రమాణ స్వీకారం చేశారు. పట్టణానికి చెందిన ప్రముఖులు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, పెద్దలు, అధికారులు పాల్గొని ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో తడికమల్ల రామతారకం, తడికమల్ల నవీన్, గద్దె సత్యనారాయణ, దల్లి రామాంజనేరెడ్డి, తిరుపతి త్రిపుర రమేష్, మాణిక్యాలరావు, సుబ్బారావు, మోహన్, పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కొండ్రెడ్డి సోమరాజు, దాకారపు కృష్ణ, రావురి కృష్ణ, కలపర్తి లక్ష్మీనరసింహ ధనకుమార్, పాలపర్తి శ్రీనివాస్, రైతులు, హమాలీలు, పశువుల వర్తకులు, మార్కెట్ యార్డ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు ద్రవ్య సహాయంతో మార్కెట్ లోని 30 మంది హమాలీలకు వస్త్రాలు అందజేశారు. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర లెమన్ మర్చెంట్స్ అసోసియేషన్ 26-27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఇక్కడ భాగస్వాములు అయ్యాం. ప్రధానంగా 2026-27 సంవత్సరానికి ఈ లెమన్ మర్చెంట్స్ అసోసియేషన్ కు సంబంధించిన నూతన అధ్యక్షుడిగా పెనుమర్తి సురేష్ బాబు, మనందరికీ పరిచయం ఉన్న పేరు. ప్రస్తుతం రోటరీ జంగారెడ్డి అధ్యక్షుడిగా ఉన్న సురేష్ బాబు గారు ఈ సంవత్సర కాలం ఈ లెమన్ మర్చెంట్స్ అసోసియేషన్ కి అధ్యక్షులుగా కొనసాగుతారు. వారితో పాటు రాజనాల రవి వారు కార్యదర్శిగా బాధ్యతలు ఈ రోజు చేపట్టనుంది. వారితో పాటు నూతన కార్యవర్గం అంతా కూడా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే రైతాంగ సమస్యల మీద వీళ్ళు దృష్టి పెట్టడం ఒకటైతే, వ్యాపారులకి రైతులకి మధ్యలో వారధిగా నిలబడటం అనేటువంటి అంశాన్ని పెద్దలంతా కూడా వారికి ఆశీర్వదిస్తూ తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ నిమ్మకాయను నమ్ముకుని బతుకుతున్న రైతాంగం ఉన్నారో వారి సంక్షేమం కోసం ఈ అసోసియేషన్ ముందడుగు వేయాలని ప్రతి ఒక్కరు కూడా వారు ఆశీర్వదించి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి అందరూ కూడా శుభాభినందనలు తెలియజేసి పట్టణ ప్రముఖుల్లో అందరూ కూడా వచ్చి పెద్దలంతా వచ్చి వారిని ఆశీర్వదించడం జరిగింది. ఏలూరు జిల్లా యాన్యువల్ క్రైమ్ రివ్యూ 2026వ సమావేశం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ సంవత్సరం క్రైమ్ శాతం తగ్గిందని అన్నారు. ఈ ఏడాది మర్డర్ కేసులు 26, రేప్ కేసులు 58, ఫోక్సో యాక్ట్ కు సంబంధించి 29, హార్ట్ కేసులు 765, వైట్ కాలర్ నేరాలు 253, ఎస్సీ ఎస్టీ కేసులు 54, మర్డర్ ఫర్ గెయిన్ 1, రాబరీ 7 కాగా హౌస్ బ్రేకింగ్ 44 నమోదైనట్లుగా గుర్తించినట్లు తెలియజేశారు. అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ 65, కాల్ అనాలిసిస్ 148, రహదారి ప్రమాదాలు 391, సైబర్ నేరాలు 61 గుర్తించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలా మనం బయటకు చెప్పాలి, దాని పేరెంట్స్ దృష్టికి ఎలా తీసుకురావాలి, టీచర్స్ దృష్టికి ఎలా తీసుకురావాలని ఎప్పుడైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ బయటికి చెప్పలేకపోతాడో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఐఆర్ మాత్రమే నేరం జరిగినాక అవుతుంది, అరెస్ట్ చేసినాక దాన్ని కోర్టు జస్టిస్ చేస్తుంది అనుకుంటాం. కానీ అరెస్ట్ చేసినాక అతను శిక్ష పడించడం కావచ్చు, శిక్ష పడినాక మరి అమ్మాయి పరిస్థితి ఏంటి, అతను శిక్ష పడడం వల్ల అమ్మాయి లైఫ్ వెనక్కి వస్తుందా, ఆమెకున్న విక్టిమ్ కాంపెన్సేషన్ చూడడం, ఆమె మళ్ళీ లైఫ్ లో రీసెంట్ కావడం. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ జస్టిస్ సిస్టమ్. ప్రివెన్షన్ కావచ్చు, రీహాబిలిటేషన్ కావచ్చు. అట్లా మనం ఎండ్ టు ఎండ్ మనము అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటెడ్ గా ముందుకెళ్ళగలిగినప్పుడే
ఆ నేరం మాట్లాడుకుంటే కూడా చాలా ఐడియాస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా శక్తి టీమ్స్ ఉంటాయి, రోజు వెళ్ళి ఎక్కడో దగ్గర స్కూల్లో కూర్చొని ఆ పని చేసినందువల్ల మీ అందరికీ కూడా ఒక మనస్తృప్తి అనేది వస్తుంది. సమాజానికి కూడా మనం ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతాం. దాని గురించి ఇట్లాంటి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం చాలా అవసరం. దీంట్లో ఒక డిపార్ట్మెంట్ మీరు ఇది చేయట్లేదు, మీరు అది చేయట్లేదు, మీరు అందరికీ ఎలా ఉంటుంది, మీరు అది చేయట్లేదని చెప్పడం చాలా సులభం, మనం ఏం చేయాలో అది చేయడం చాలా కష్టం. కానీ అందరం కలిసి ఓపెన్ హార్ట్ గా కూర్చొని మాట్లాడి ఇది మా దగ్గర ఇష్యూ ఉంది సార్, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, అది ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తామో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చాలా సులభంగా అరికట్టవచ్చు. బొట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ఎస్టీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేయవద్దని ఆ స్థలం వద్ద పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ మాట్లాడుతూ కాలేజ్ హాస్టల్ శిథిలమైపోయిందని, కొత్త హాస్టల్ భవనాలు నిర్మించాలని అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 2,75,00,000 రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. అయితే శిథిలమైపోయిన హాస్టల్ భవనాలను కూల్చివేసి అదే స్థలంలో హాస్టల్ భవనాలు నిర్మించకుండా ఐటీడీఏ అధికారులు గిరిజన షాపింగ్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణ పనులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. హాస్టల్ స్థలములలో హాస్టల్ నిర్మించకుండా వేరొక చోటికి బోసరాజుపల్లి టీచర్స్ క్వార్టర్స్ వద్దకు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వలన ఇంటర్, డిగ్రీ విద్యార్థులు 3-4 కిలోమీటర్లు నడిచి వెళ్లి రావడానికి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారని అన్నారు. కావున హాస్టల్ ఉన్న స్థలంలో హాస్టల్ భవనాలు మాత్రమే నిర్మాణం చేయాలని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు నిలిపివేయాలని ఐటీడీ అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి తేజ, కె జంపన్న, జి లచ్చిరెడ్డి, ఎం మనోజ్, యశ్వంత్, ఏ విష్ణు, కె నరేంద్ర, టి వరుణ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. వినోద్, పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి బాయ్స్ కళాశాల హాస్టల్ ను శిథిలావస్థలో చేరుకున్నటువంటి హాస్టల్ కు నూతన భవనాలు నిర్మించాలని ఈ ప్రభుత్వాన్ని ఐటీడీ అధికారులను అనేక సార్లు అడగడం వల్ల బుట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్ కు నూతన భవనాలు నిర్మించడానికి 2,75,00,000 బడ్జెట్ ను నిధులను కేటాయించి కొత్త హాస్టల్ నిర్మిస్తామని ఐటీడీ అధికారులు చెప్పడం జరిగింది. కానీ నేడు పాత హాస్టల్ ను కూల్చివేసి ఈ పాత హాస్టల్లో విద్యార్థులకి, కళాశాలకి దగ్గర ఉన్నటువంటి హాస్టల్ స్థానంలో ఇప్పుడు ఎస్టీ గిరిజన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడానికి ఐటీఐ అధికారులు నిర్మాణ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే బుట్టాయిగూడ ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్ స్థానంలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఆపివేయాలని, ఇక్కడ నిర్మాణం చేపట్టకుండా బుట్టాయిగూడ ఉన్నటువంటి హాస్టల్ ను బోసరాజుపల్లి దగ్గర క్వార్టర్స్ దగ్గర ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్ ను నిర్మిస్తామని ఐటీడీ అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ నిర్మాణ పనులు తక్షణం ఆపివేసి ఇక్కడ విద్యార్థులకు కళాశాలకు వెళ్లేందుకు అనువుగా ఉన్నటువంటి, దగ్గరగా ఉన్నటువంటి ఈ స్థలంలోనే బుట్టాయిగూడ ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్ నిర్మించాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐ నైపుణ్యాలను నేర్చుకుని దేశంలో, రాష్ట్రంలో ఏలూరు విద్యార్థులు అందరికంటే ముందు ఉండాలనే ఉద్దేశ్యంతో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని యువతకు విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే విధంగా కృత్రిమ మేధ నైపుణ్యాలను కల్పించాలనే లక్ష్యంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. విద్యార్థి దశలోనే యువతకు ఏఐ నైపుణ్యాలు అందించేందుకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయించే కార్యక్రమం చేపట్టామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల విజన్ కు అనుగుణంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను నేర్పించి వారికి ఉన్నతమైన భవిష్యత్తు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. తాను చదువుకునే సమయంలో కంప్యూటర్ నేర్చుకున్నానని, ఇప్పటి విద్యార్థులు కంప్యూటర్ తో పాటు ఏఐ పరిజ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జాబ్ స్కిల్స్ లో ఏఐ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో రోబోలు, ఏఐ ద్వారానే అన్ని పనులు చేసే పరిస్థితి రాబోతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల పట్టుదలతో అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీతో ఏపీ రూపురేఖలను మారనున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. టెక్నాలజీ, స్టార్టప్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అమరావతిలో ప్రారంభించబడిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సేవలను ఉపయోగించుకోవాలని ఎంపీ సూచించారు.
టెక్నాలజీ ఉపయోగించుకుని కొత్త ఆవిష్కరణలు చేసే ప్రతిభ గల విద్యార్థులు ముందుకు వస్తే టాటా ఇన్నోవేషన్ సెంటర్ కు పంపించడం ద్వారా వారి కలలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విద్యార్థులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, స్థానిక నేతలు, ప్రతినిధులు, నేహా బండారి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. వస్తున్నప్పుడు ఎవరు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. యువత అందరూ కూడా మీరందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఎక్కడో పక్క ఇవాళ ఏ మీద మీరందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన గవర్నమెంట్ లో టీఎఫ్ అని, మన టాటా ఇన్నోవేషన్ సెంటర్ అని మనము ఇవాళ అమరావతిలో పెట్టున్నాం. అక్కడికి వెళ్ళి మీకు ఏదైనా కానీ ఏదైనా సపరేట్ గా సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవాలన్నా కానీ, లేకుంటే మీ దగ్గర ఏదో ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని మీరు తీసుకొని వెళ్ళి సక్సెస్ఫుల్ చేయాలన్నా కానీ, మీరు బిజినెస్ పెట్టుకోవాలన్నా కానీ మన టాటా ఇన్నోవేషన్ సెంటర్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎలాంటి కంపెనీ పెట్టాలన్నా కూడా మీకు అక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు, మీకు డబ్బులు పెట్టేటోళ్ళు వస్తారు, బ్యాంకర్స్ వస్తారు. మీకు ఒక ఐడియాని మీరు డెవలప్ చేసుకోండి. ఆ ఐడియా వల్ల ఒక చిన్న ఐడియా ఏదైనా సక్సెస్ అవ్వడానికి మేము దాన్ని గవర్నమెంట్ తరఫున ఈ టాటా ఇన్నోవేషన్ సెంటర్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ఫెసిలిటీస్ కూడా వాడుకోవాలని మీ అందరికీ తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆదర్శ రైతు స్వర్గీయ పోల్నాటి సత్యనారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన కుటుంబ సభ్యులు, శ్రీనివాసపురం, అక్కంపేట గ్రామ పెద్దలు. జంగారెడ్డిగూడెం నిమ్మకాయల మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన పెనుమర్తి సురేష్, హాజరైన పట్టణ ప్రముఖులు. తూర్పుగోదావరి జిల్లాలో పలు గ్రామాల్లో సంచరిస్తున్న పెద్ద పులిని నిర్బంధించేందుకు ప్రయత్నం చేస్తున్న అధికారులు. భారతీయ మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కిడ్స్ విద్యార్థులకు పురస్కారాలు, పాల్గొన్న యాజమాన్యం. బుట్టాయిగూడెం ఎస్పీ బాలుర వసతి గృహం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టొద్దు అంటూ పీడీఎస్యు ఆందోళన. వార్తలు సమాప్తం. నమస్కారం.